సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. పంతులు గారు, వాసుదేవ్ గారు వచ్చేస్తున్నారు. మరకట దేవ్ గారికి మనం వెళ్ళి స్వాగతం పలుకుదాం రండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఆ సీతారాముల ఆశీస్సులతో బాగున్నానండి. సంతోషం. రండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం. అమ్మా, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చినట్టు ఈయన గారికి స్వాగతం పలుకుతున్నారు చూడు. ఆపండి పూజారి గారు. ఏంటిది పంతులు గారు? నేనేదో భగవంతునైనట్టు మంత్రాలతో నా మీద పూలు చల్లడం ఏంటి? భగవంతుడంటే గుళ్ళో కొలువైనవాడు, విగ్రహ రూపంలో ఉన్నవాడు మాత్రమే కాదు బాబు. నీలాంటి మంచి మనసున్నవాడు కూడా దేవుళ్లాంటి వాడే. చీకట్లో ఉన్న ఈ దేవుణ్ణి వెలుగులోకి తెచ్చింది మీరు. మూతపడిపోయి శిథిలావస్థలో ఉన్న ఈ గుడికి మరమ్మతులు చేయించింది మీరు. భక్తులకు మళ్ళీ దైవదర్శన భాగ్యం కలిగించింది మీరు. మీ వల్లే స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాలు అందుతున్నాయి. మీరు దేవుళ్లాంటి వాళ్ళు కాక ఇంకేమవుతారు బాబు? నా ఆశీర్వాదం ఏంటిదే? భగవంతుడి ఆశీర్వాదం నీకుంది కాబట్టి ఇలా మంత్రాలతో నీకు ఘనస్వాగతం పలికారు. దాంతోపాటు ఈ జనమందరి అభిమానం నీ మీదుంది. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉంటావు. దేవుడి ఆశీర్వాదం కన్నా, ప్రజల అభిమానం కన్నా బిడ్డని కాపాడేది తల్లి దీవెనమ్మా. నాన్న, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. మీ కూతురునైనందుకు ఐఎమ్ సో లక్కీ. మీలాంటి గొప్ప తండ్రి ఏ పిల్లలకి రాడు. అన్నయ్య, వదినం వచ్చింది. చూసి మెచ్చేనే ఒంటరిగా వనవాసం చేశా.
వీడింకా మారలేదు రవి. వయస్సు పెరిగింది, సమాజంలో గౌరవప్రదమైన బాధ్యత తీసుకున్నాడు. అయినా ఇంకా అలాగే ఉన్నాడు. అవునన్నయ్య, కానీ వాళ్ళ అమ్మ మీద ఎదుటి వాళ్ళ నీడ కూడా పడకుండా కాపాడుతున్నాడు. అంటే మీ నీడ తప్ప. ఏదేమైనా వదిన అదృష్టవంతురాలన్నయ్య, కొడుకుని పోలీస్ ఆఫీసర్ చేసింది. నాకేం తక్కువరా. నేను నా కూతుర్ని డాక్టర్ని చేశాను. మీకు మీరే, ఆవిడికి ఆవిడే. మీకు మీరే, ఆవిడికి ఆవిడే. రే మీ ఆపు. ఆ, జై, నీ ఉద్యోగంలో నీ స్థాయి ఏంటో అందరికీ తెలియాలి. అందరికీ అర్థమయ్యేలా నీ డిజిగ్నేషన్ చెప్పు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయదేవ్. తప్పులు చేసే ఏ క్రిమినల్స్ ని వదిలిపెట్టను. నా కొడుకుని సమాజానికి ఉపయోగపడే ప్రయోజకుణ్ణి చేశాను. పెంచడం అంటే ప్రయోజకుని చేయడం కాదు. పెంచడం అంటే ప్రేమగా పెంచాలి. 10 మందికి సంతోషాన్ని పంచగలిగే ప్రేమకు ప్రతిరూపంగా పెంచాలి. నా కొడుకు చట్టానికి ప్రతినిధి. నా కూతురు 10 మందికి ప్రాణాలు పోయగలిగే దైవానికి ప్రతిరూపమైన డాక్టర్. అవునవును, చూస్తుంటే తెలుస్తుంది. ఎంత డాక్టర్ అయినా ఆడపిల్లే కదా. ఆడపిల్లకి అణుకు ఉండాలి. చూస్తుంటే మగరాయిల్లా ఉంది. మనమేంటో వేసుకునే బట్టలు నిర్ణయించవు, నడవడిక నిర్ణయిస్తుంది. ఎంత చట్టానికి ప్రతినిధి అయినా బంధానికి విలువ తెలిసేలా పెంచితే బాగుంటుంది. బంధం కంటే ఎదుటి మనిషి మనసుకు విలువనిస్తే ఇంకా బాగుంటుంది. అందుకే నా కూతురు మందుల కంటే ఎక్కువగా మనసుతోనే వైద్యం చేసి రోగం తగ్గిస్తుంది. దేవ్, వాళ్ళతో మనకేంటి మాటలు? అయ్యా, మీరందరూ వస్తే కార్యక్రమం మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. అలాగే. పదం. దేవబాబు, మీరొచ్చి పీటల మీద కూర్చుంటే స్వామివారి కళ్యాణ కార్యక్రమం మొదలు పెడదాం. క్షమించండి పంతులు గారు. స్వామివారి కళ్యాణం జరిపించే అదృష్టం నాకు లేదు. లేదు బాబు, ఈ గుడికి ఎంతో చేశారు. స్వామి నిత్యం పూజలు అందుకుంటున్నారన్నా, ఈరోజు ఇలా కళ్యాణం జరుగుతోందన్నా దానికి కారణం మీరు. అలాంటి మీరు కళ్యాణం జరిపించే అదృష్టం లేదు అనంటే ఎలా చెప్పండి? వచ్చి పీటల మీద కూర్చోండి. లేదు పూజారి గారు, కళ్యాణం జరిపించడానికి దంపతులు పీటల మీద కూర్చోవాలి. ఆ అదృష్టం
సీతమ్మ వారు నాకు దూరం చేశారు. మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. మీనాక్షి గారు, మీరైనా వచ్చి పీటల మీద కూర్చుంటే బాగుంటుంది. లేదు పూజారి గారు, రాముల వారి కటాక్షం నా మీదున్నా కూడా పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించే పరిస్థితుల్లో నేను లేను. నాకు కూడా అదృష్టం లేదు పూజారి గారు. ఈ సందర్భంలో నేనిలా మాట్లాడవచ్చో లేదో నాకు తెలీదు. భార్యాభర్తల బంధానికి ఆదర్శమైన ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతోంది కాబట్టి ఆ సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. మీరిద్దరూ ఎందుకు విడిపోయారో తెలీదు. కారణాలు ఏవైనా మీ ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చుని స్వామికి కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది. మా అమ్మ పక్కన కూర్చునే అదృష్టం, అర్హత వాళ్ళు కోల్పోయారు. ఆ అవకాశమే లేదు పంతులు గారు. నోటు నుండి మాట బయటకొచ్చే ముందు ఏం మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడితే బావుంటుంది. నా కొడుకు అదృష్టం, అర్హత గురించి మాట్లాడే అవకాశాన్ని మీరెప్పుడో పోగొట్టుకున్నారు. నా కొడుకు భార్య దూరమైన శ్రీరామచంద్రుళ్ళ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటానన్న నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. వాణ్ణి అనమనండి. ఈ క్షణమే వాడి భార్య స్థానంలో మరో అమ్మాయిని కూర్చోబెట్టి స్వామివారి కళ్యాణం వైభవంగా జరిపిస్తాను. భార్య తప్ప మరో స్త్రీ జీవితంలో ఉండకూడదన్న గొప్ప నిర్ణయం తీసుకుంటే సరిపోదు. అంతే గొప్ప మనసుతో భార్యను చూసుకుంటే బాగుండేది. మనసు లేని వాళ్ళు మనసు గురించి మాట్లాడడం వింతగా ఉంది. జై, ఊరుకో. బురద మీద రాయి వేస్తే చింది మన మీద పడుతుంది. గురవింద గింజ తన నలుపు ఎరగదని బురదెవరో, అందులో వికసించిన తామర పువ్వెవరో అందరికీ తెలుసు. ఏయ్, మా అమ్మనేమైనా అంటే ఊరుకోను. ఏంటి, పోలీసువైనంత మాత్రాన భయపడతాననుకున్నావా? మా నాన్న మీద ఈగ వల్ల నేను సహించను. అను, వదిలేయమ్మా. ఏంటి నాన్న వదిలేసేది? ప్రేమకి ప్రతిరూపమైన నిన్ను మాటలంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నీ పక్కన కూర్చునే అదృష్టాన్ని వాళ్లే దూరం చేసుకున్నారు. మంచివాడివైన నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే చూసి చూడనట్లు వదిలేయాలా? అది ఎలాంటి ప్రేమో, ఆ మంచితనం ముసుగు వెనక ఏముందో నాకు తెలుసు. చేసిన తప్పులేంటో, ఎవరు క్రిమినల్సో ఆ భగవంతుడికి తెలుసు. ఒక్కసారి నోరు జారితే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ప్రతి మాట ఆలోచించి మాట్లాడమని చెప్పండి పూజారి గారు. నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నేను మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం, చేసుకోకపోవడం ఎదుటి వాళ్ళ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నేను చేసేది గొప్ప అనుకోవడం అహం. తప్పు అని చెప్పినప్పుడు సరిదిద్దుకోవడం మానసిక పరిపక్వత. ఆ తేడా తెలుసుకుని మసులుకుంటే బాగుంటుందని చెప్పండి పూజారి గారు. నీతులు చెప్పడం చాలా తేలిక, చెప్పేవారు వాటిని ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. జై, నువ్వాగు. పూజారి గారు, ముహూర్తం దాటిపోతుందేమో. చాలా మంది భక్తులు స్వామివారి కళ్యాణం కోసం వేచి ఉన్నారు. ఈ సమయంలో మేమిలా వాదులాడుకోవడం పద్ధతి కాదు. మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. వదిన, దేవుడి కార్యానికి పంతానికి పోవడం ఎందుకు? ఇద్దరు కలిసి
పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది కదా. రవి, మేమిద్దరం కలిసి ఉండాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు. ఇక చాలు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అది కాదు వదినా. బాబాయ్ ప్లీజ్. సరే బాబు, మీరు స్వామివారికి దండం పెట్టుకుంటే కార్యక్రమం మొదలు పెడతాం. పూజారి గారు, ఒక్క నిమిషం. ఏమైంది బాబు? ఏమైందంటారండి పూజారి గారు? ఈయన గారు గుడిలోకి అడుగు పెట్టగానే ఒక మహానుభావుళ్ళ మీద పూలు చల్లారు. మంత్రాలు చదువుతూ దేవుళ్ళ స్వాగతం పలికారు. ఇటువంటి వ్యక్తి భూమి మీదే లేనట్టుగా పొగిడారు. కానీ మీ దేవుడు అక్రమంగా ఒక ఆయుధాన్ని వెంట పెట్టుకొచ్చారు. ఏంటి బాబు నువ్వు చెప్పేది? వాసుదేవ్ గారు ఆయుధంతో రావడం ఏమిటి? ఇప్పుడే చూపిస్తాను. మీ నడుం దగ్గర ఏముంది? రేయ్, నువ్వు కావాలని అనవసరంగా గొడవ చేస్తున్నావు. వెయిట్, ఎవరు ఏం చేస్తున్నారో ఇప్పుడే తెలుస్తాను. మిమ్మల్ని అడిగేది, ఏం దాచిపెట్టారో బయటికి తీయండి. ఇప్పుడేమంటారు పూజారి గారు? ఒక అర్హత లేనివాడిని అందలం ఎక్కించారు. ఒక తుపాకీ పట్టుకుని తిరిగే అవసరం ఎవరికుంటుంది? పోలీసులకుంటుంది, నేరస్తులకుంటుంది. సమాజాన్ని కాపాడటానికి ఈయన పోలీస్ ఆఫీసర్ కాదే. మంత్రుల పక్కన సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళని కాపాడడానికి ఈయన సెక్యూరిటీ కూడా కాదే. ఇక మిగిలింది నేరస్తులు. నేరాలు దందాలు చేయడానికి ఉపయోగిస్తారు. ఈయన దగ్గర గన్నుంది అంటే దాని అర్థం ఈయన నేరస్తుడనేగా. ఇప్పుడు చెప్పండి, ఈ గన్ మీ దగ్గర ఎందుకుంది? ఇంకా నేరాలు చేయడం మానలేదా? కిడ్నాప్లు చేయడం ఆపలేదా? మిస్టర్ పోలీస్ ఆఫీసర్,